నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ? అయ్య సంపాదించిన దాంతో తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వెధవా తలకాయమనున్నాదిరా నీకు? హౌలే చిల్లరగాళ్ళ కంటే ఆవారగాళ్ళ కంటే బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తేవి, మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీన్ని తెలంగాణ ప్రజల మీదకి. వీడు ఏది రోకుసోకుండాడు, వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు. మళ్ళేదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతోనొచ్చి ఇడగూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు? నీ బతికేంటిది? మొత్తం లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు, ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు అసలు. ఇట్లాంటి ఫాల్తుగాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది. ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకు నోరు ఉండదు. అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు. అధికారం పోగానే జూప్ చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు. పిచ్చి నగరాలు చేయ హౌలాగా పనికిరాని మాటలు మాట్లాడితే తంతరు పట్టుకొని ఏమనుకుంటున్నావు? నువ్వేం పెద్ద పొడింగి వారా? నువ్వు ఎంత పొడుగున్నావు నువ్వు? నీదొక బతుకు. ఇంకా ఇట్లాంటి ఏమంటాము, ఇన్ని అవమానాలు జరిగినా, ఇన్ని సిగ్గులేని పనులు చేసిందని తెలిసినా ఇంకా నేను నాయకుని తిరుక్కుంటా ఎలగబెడుతున్నావు చూడు. దేనికోసం? ఇంకొస్తావు నువ్వు ఇక్కడ తెలంగాణలో నిన్ను నీ పార్టీని పూర్తిగా బొందబెట్టేదే ఇలా ప్రజల్ని కూడా తప్పు పడుతుంది దరిద్రులారా మీరు. ప్రజలు కూడా ఏదో తప్పు చేసినట్టు ఇలా ఉండగొట్టి ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు. అసలు నిన్ను తిట్టాలంటే అహమడ్డం వస్తున్న పరిస్థితి. అహం ఎందుకంటున్నంటే గిట్లాటోని కూడా పనికిరాని కూడా తిట్టాలనా అని చెప్పి నిన్ను తిడితే జనం మమ్ములు అంటుండ్రు. వాడికంటే ఏం లేదు, వాడు పిచ్చి లేచినట్టు తిరుగుతా ఉన్నాడు హౌలగాని లెక్క బజార్లో. ఏదో వీందేదో పోయినట్టు. ఏం మెయ్య ముఖ్యమంత్రిగా మీరు ఈ ఇంటి వాళ్ళందరూ మీకేనారా? తెలంగాణ అంటే మీకు ఏమన్నా రాసి పెట్టించిండ్రా? మీ జాగీర్ అనుకుంటుండ్రా? తోడక తీస్తారు పిచ్చి నకరాలు చేస్తే. నిన్నెవరో వచ్చి పట్టుకొని ఏదో అరెస్ట్ చేసి లోపల పెడితే ఏదో సెంటిమెంట్ వస్తుందని అసలు నిన్ను ముఖ్యమంత్రి పట్టించుకోడరా పోయి. నిన్ను కనీసం అంటే కనీసం పట్టించుకోండి. ఒక చిల్లరగా లెక్క తీసి పడేసింది. మెయ్యనే తీసి దేక్తలేడు, పక్కన పడేసింది. ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి బాధి ఇప్పటికీ మిమ్మల్ని ఇంకా కోలుకోలేని స్థితి తెచ్చింది. కాబట్టి ఇంతకంటే దిగుజారుడు ఎందుకని. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ఏదో పిచ్చిగా మాట్లాడితే అసలు ఇప్పుడు మేము 2 సంవత్సరాలు ఉన్నది నీకుండేది కాదారా? నిన్ను చేయాలంటే ఏంది? నువ్వెంత? నీ బతికెంత? పోనీ ఏదో పనికిరానోడు ఆవరగాడు తిరుగుతాడు, ఏదో ఎచ్చులు కొట్టుకుంటా తిరుగుతాడు అనుకుంటా. ఇంకా నీ పార్టీని నువ్వు తప్పితే ఇంకా చంపేటోడు ఎవరు లేడని తెలిసినాకనే కామ్గా కూర్చుంటుంది. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకపోతే కేటీఆర్ నీ చెమడాలు తీస్తారు, గుర్తుపెట్టుకో. ఏం పెద్ద నువ్వేం ఇక్కడ ఏం తెలంగాణకేం సాధించి పెట్టినవి కాదు, నువ్వేం కాదు. అయ్య చాటు అయ్య చేయబట్టి అయ్య పేరు చెప్పుకొని బతికేటోడికి నీకెందుకు రాంతాహం? ఏముందని నీది? నీ క్రెడిబిలిటీ ఏముంది రిగార్డింగ్ తెలంగాణ? కేసీఆర్ తింటే మాత్రం అనే పొట్టోడా నేను చెప్తున్నా. 2 ఏళ్ళే నీ టైం అంతా, 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది రా పొట్టుడా. కేసీఆర్ అంటే మాత్రం విడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాం.
ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరు అయ్యే సొత్తు కాదు, మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో తోకలు కట్ చేసే బాధ్యత ఉండండి, అతి చేయకండి. ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు కూడా చెప్పిన నాగభాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే పెట్టాం, తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషం ఉన్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లా బట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తానా 2500? ఎప్పుడు ఇస్తామని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే ఇప్పుడు చింతపండు చేస్తాం, అని కూడా పక్కా పెట్టాం. కానీ నాకు తెలుసు మా ఆడబిడ్డలు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగానే సపోర్ట్లు కొడుతుర్రు, సీటీలు కొడుతుర్రు మగపిల్లలు. కానీ మరి నాకు ఒక అనుమానం ఉంది, ఎల్లుండే ఎలక్షన్ ఉండదు. ఇవాళ రాత్రి రేపు రాత్రి జోరుగుంటాయి ఇక దావతులు. వస్తారు, ఇంటింటికి వస్తారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, బుగ్గగిస్తారు, గద కొట్టుకుంటారు, కడుపుల తల పెడతారు, కాళ్ళ మీద పడతారు. ఒక్కొక్క కాంగ్రెస్ వాడు గ్యాస్ డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. మీ ఎమ్మెల్యే లెక్క ఓడిపోయి బేదారైనా నేను చచ్చిపోతా, ఈసారి ఏకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు. పడిపోతారా? మళ్ళా పడిపోతారా? ఇన్ని రకాలుగా దగా చేసిన వాళ్ళు, ఇన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు, ఇన్ని రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు, ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నడ తీసేయడట. అది నువ్వు పెట్టిన అవరా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందే ముందు 2 నెలలు. దాని కదా ఇంకా పోతులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా, నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందానికి భూపాలపల్లిలో అమాయకం కొడుతున్నాయి. ఇప్పుడు చింతపండు అయితే నాకు తెలుసు నీకు. మరి నేను ఒకటి అడుగుతున్నా, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఈయన చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. మీరు చూడండి, 6 గ్యారంటీలు చేస్తా అని చెప్పాడు. చేసిందా 6 గ్యారంటీలు? గట్లనే లంగా. ఎందుకంటే అవి చెప్పినేమో చేయడు, చేయని ఏమో చేస్తాడు, చెప్పని ఏమో చేస్తాడు. అందుకే అంటున్నా, నిన్న తీయా జిల్లాను ఉన్నాడంటే బరాబర్ తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? మీరు దబ్బన పొరపాటున చేయి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు. చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం.